ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది భూమిపై ఉన్న 12 జ్యోతిర్లింగాలలో శివుడు వైద్యుడిగా మారి భక్తుల్ని రక్షించిన ఏకైక క్షేత్రం, మరణాన్ని కూడా ఓడించిన శివుడు వెలసిన స్థలం. అదే శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. ఈరోజు మనం ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎందుకు వైద్యనాథుడు అని పిలుస్తారు? రావణుడు ఘోర తపస్సు కథ, అమృతం, మరణం, అమరత్వం, రహస్యం, ఆలయ చరిత్ర, అద్భుతాలు అన్నీ పూర్తిగా తెలుసుకుందాం. అసలు వైద్యనాథుడు అంటే ఎవరు అని తెలుసుకుందామా? వైద్యాలకు కూడా వైద్యుడు, రోగాలను నయం చేసే శివుడు, మరణాన్ని జయించిన ఈశ్వరుడు. ఇక్కడ శివుడు రాజుగా కాదు, యోగిగా కాదు, వైద్యుడిగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ క్షేత్రం ఆరోగ్యదాయక క్షేత్రంగా ప్రసిద్ధి. ఈ క్షేత్రం ఎక్కడ ఉంది అంటే భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్రంలో దేవఘర్ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతాన్ని బైద్యనాథ్ ధామ్ అని కూడా పిలుస్తారు. ఇది జార్ఖండ్లోనే అత్యంత పవిత్ర క్షేత్రం. త్రేతాయుగంలో లంకాధిపతి రావణుడు శివుని పరమ భక్తుడు. అతని కోరికతో శివుణ్ణి లంకకు తీసుకెళ్ళాలి అని శివనివాసంలా మార్చాలని ఈ కోరికతో దేవఘర్ అరణ్యాలలో ఘోర తపస్సు ప్రారంభించాడు. రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేయడానికి తన 10 తలలను ఒక్కొక్కటిగా కోసి అగ్నిలో అర్పించాడు. 9 తలలో అర్పించిన శివుడు ప్రత్యక్షం కాలేదు. 10వ తల కోసే సమయానికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు అన్నాడు, భక్తికి నేను రుణపడ్డాను అని. 10 తలలు కోసిన గాయాల వల్ల రావణుడి శరీరం చెలించిపోయింది. తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోయింది. అప్పుడు శివుడు వైద్యుడి రూపంలో అతని గాయాలను నయం చేశాడు. అందుకే శివుడు వైద్యనాథుడి ఆలయం, వైద్యనాథ క్షేత్రం. ఇది ప్రపంచంలోనే ఏకైక ఘటన. శివుడు రావణుడికి ఒక వరం ఇచ్చాడు. ఈ లింగాన్ని లంకకు తీసుకువెళ్ళొచ్చు, కానీ ఒక్క నిబంధన: భూమిపై ఎక్కడ ఉంచకూడదు. దేవతలు భయపడ్డారు ఈ విషయం విని. విష్ణువు ఒక బ్రహ్మణుని రూపంలో రావణుని మోసం చేశాడు. రావణుడు లింగాన్ని భూమిపై ఉంచిన క్షణంలో అది అక్కడే స్థిరమైంది. అదే వైద్యనాథ జ్యోతిర్లింగం. దేవతల ఆనందంతో శివుణ్ణి స్తుతించారు. శివుడు అన్నాడు, ఈ స్థలంలో నేను శాశ్వతంగా ఉంటాను అని. అందుకే ఈ క్షేత్రం దేవతలను రక్షణ కవచమైంది. ఈ ఆలయం అనేక రాజవంశాల కాలంలో పునర్నిర్మించబడింది. ప్రస్తుత ఆలయం నాగర శైలి ఉంది. ఇక్కడ దగ్గరలో శక్తిపీఠం ఉంది. అదే జయదుర్గ శక్తిపీఠం. ఇది 52 శక్తిపీఠాలలో ఒకటి. 18 శక్తిపీఠాలలో ఈ శక్తిపీఠం లేదు. ఇక్కడ శివుడు శక్తి కలిసి పూజింపబడతారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు కావడియాలు గంగాజలం తెచ్చి అభిషేకం చేస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివయాత్రలలో ఒకటి. భక్తులు చెబుతారు అక్కడ క్యాన్సర్ తగ్గిందని, దీర్ఘకాల రోగాలు నయమయ్యాయని, మరణానికి దగ్గరగా ఉన్నవారు బ్రతికారని. అందుకే వైద్యనాథుడు జీవన రక్షకుడని. వైద్యనాథుడు
క్షేత్రం సందేశం ఒకటే. భక్తి ఉంటే మరణం కూడా వెనక్కి తగ్గుతుంది. శివుడు కేవలం దేవుడు కాదు, రక్షకుడు. నమ్మకం ఉంటే అసాధ్యం లేదు. ఓం నమః శివాయ. ఇంతటితో ఈ శక్తిపీఠం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా 3 శక్తిపీఠాలు ఉన్నాయి, అవి కూడా పూర్తిగా తెలుసుకున్నాం. మొత్తం 12 క్లియర్ అయితే నెక్స్ట్ 5 పంచారామాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం శివరాత్రిలోపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా మన వీడియో ప్రతి ఒక్కటి చూసి చరిత్ర, ఇతిహాసం, ధర్మబద్ధత నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.